ఇక నువ్వు దందా స్టార్ట్ చేయాలనుకోగానే ఫస్ట్ ఏం చేస్తావు? మార్కెటింగ్ అని హైర్ చేసుకుంటావు, సేల్స్ హెడ్ని హైర్ చేసుకుంటావు, అండ్ డిజైనింగ్ హెడ్ని హైర్ చేసుకుంటావు. ఇట్లా రకరకాల మనుషుల్ని ఫస్టే హైర్ చేసుకుంటావు. దందా బిల్డ్ చేయాలి, కష్టపడద్దు, పైసలు సంపాదించాలి, ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావద్దు. ఈ పద్ధతులలో మీరు దందా స్టార్ట్ చేసి మార్కెటింగ్కి ఒకరిని, ఫైనాన్స్కి ఒకరిని, సేల్స్కి ఒకరిని ఇట్లా ముందే హైర్ చేసుకున్నారనుకో, మీ బిజినెస్ల కోర్ ఫౌండేషన్ మీకు అర్థం కాదు. అంటే కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి ఏం అమ్ముతున్నాం, మార్కెట్లో ఎట్లా గ్రో కావాలి, అడ్వర్టైజింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎక్స్పాన్షన్ ఎట్లా చేయాలి, పైసలు ఎక్కువ ఎట్లా సంపాదించాలి, ఇవేవి కూడా నీకు అర్థం కాదు. నీకు మార్కెట్ గురించి అర్థం కాకపోతే నువ్వు ఒక మార్కెటింగ్ పర్సన్ని లీడ్ చేయలేవు. నీకు సేల్స్ గురించి అర్థం కాకపోతే నువ్వు ఒక సేల్స్ పర్సన్ని, సేల్స్ టీమ్ని లీడ్ చేయలేవు. నీకు అసలు ప్రోడక్ట్ గురించి అర్థం కాకపోతే నీ ప్రోడక్ట్ డిజైనర్ టీమ్ని నువ్వు లీడ్ చేయలేవు. నువ్వు నిజంగా మంచి బిజినెస్ని బిల్డ్ చేయాలి అంటే నీ మార్కెట్ని బేస్ నుంచి నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయకుండా ఉన్న పైసలు మొత్తం మ్యాన్ పవర్ మీద ఇసిరేసి వాళ్ళతోని పని చేయించుకొని గ్రో అవుతా అనుకుంటే మాత్రం నువ్వు పట్ట పగలు కలలు కంటున్నట్టు. లెర్న్, బిల్డ్, డెలిగేట్, ఇది అస్సలైన ప్రాసెస్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఫస్టే పనులను డెలిగేట్ చేసి దాని తర్వాత నీకు కావాల్సింది బిల్డ్ చేసుకొని అక్కడ జరిగిన తప్పుల నుంచి నువ్వు నేర్చుకుంటాను. ఈ రివర్స్ సైకిల్లో నువ్వు ఎప్పుడు కూడా గ్రో కాలేవు. నువ్వు నిజంగా నీ బిజినెస్ ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే వెంటనే ఫాలో కొట్టు. నెక్స్ట్ వీడియోలలో నీకు కావాల్సినంత స్టఫ్ ఇస్తా.